ఫెడరేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మరి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతపరచాలని 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నటువంటి మిత్రులు విశారదన్ గారికి, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ స్థాపించి మరి బీసీ రాజ్యాధి కొరకు కష్టపడుతున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు, నమస్సుమంజలు. సో మిత్రులారా, ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా 42% రిజర్వేషన్ పైన చర్చించుకుంటుంది. మొత్తం వాతావరణం అంతా కూడా ఈ 42% పైన వేడెక్కింది. నిజంగా బీసీలకు 42% వస్తుందా రాదా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇది జరగడానికి కారణం ఏంటంటే గత 1.5 year నుంచి బీసీ సంఘాలన్నీ కూడా ఈ 42% రిజర్వేషన్ రావాలని చెప్పేసి అనేక మీటింగులు, సమావేశాలు, ఉద్యమాలు చేసినాయి. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఒక వేడి చర్చ 42% పైన జరుగుతుంది. నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేను కూడా ఒక పిటిషన్ వేసినాం. మా అడ్వకేట్ కూడా అందులో ఉన్నాడు. అంటే సరే, నేను వేసినా మీరు ఎవరు వేసినా సరే మీ ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాం. సో అట్లానే మేము కూడా హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం. రేపు జరగబోయే దాంట్లో నేను ఇంప్లీడ్ అయినా, సారు డైరెక్షన్ మేరకు. ఓకే, అయితే మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో కేవలం టెక్నికల్ గ్రౌండ్ మీద రిఫ్యూజ్ చేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చినామనే టెక్నికల్ గ్రౌండ్ తప్ప రిజర్వేషన్లో ఉన్న మెరిట్ మీద వాళ్ళు రిజెక్ట్ చేయలే. రేపు జరగబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్లో మెరిట్ జరుగుతుంది. అయితే ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్ అంటే ప్రభుత్వం మీద దయదలిచి మనకి ఇస్తుందని. ఏమీ కాదు. రిజర్వేషన్ అనేది మన హక్కు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎంతవరకు హక్కుగా మనం భావించమో అంతవరకు అడక తినే వాళ్ళ ఉంటాం. మనం ఎవరు ఇచ్చేదేం లేదు. రాజ్యాంగంలో బాజాప్తా రాసి పెట్టింది. ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ. ఇటు వచ్చేస్తే పంచాయతీకి సంబంధించి 243 D6 కానీ T6 కానీ. ఏదో ఊరికే తమాషా ఒకటి మాట్లాడుతుంటాడు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసిన, బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసింది లేదు, అదేదో మేము ఇస్తున్నామని. అరే, ఏమన్నా రాజ్యాంగం ఎవరన్నా చదివిందా? ఆర్టికల్ 15(4), 16(4) ఏంటయా? ఏమున్నది ఆ 15(4)లో? స్టేట్ కెన్ మేక్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం కాదా? రాజ్యాంగంలో అంత క్లియర్గా రాసింటే అర్థం కాకుండా రకరకాలుగా చెప్తున్నారు. అయితే రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనే దాన్ని డిఫైన్ చేయడానికి మనకు మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటే దాదాపు 1992 వరకు టైం తీసుకుంది. అంటే దాదాపు 45 సంవత్సరాలు పట్టింది. సో అది వేరే ఇష్యూ. ఇక్కడ మనం 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ 42% అనేదే ఒక మిత్, అది మిస్కాన్సెప్ట్. 42% ఏంటా? బీసీలు మీరే 56% మంది తేల్చిండ్రు, 42% ఏంది మరి రిజర్వేషన్? మీరు తేల్చింది 56.36 తేల్చిండ్రు మొత్తం వీళ్ళు సర్వే జరిపి. అందులో 10.2 ముస్లిం మైనారిటీస్ ఉన్నారన్న, అది పక్కన పెట్టేద్దాం. మీరు తేల్చింది 56%, మాకు 56% రావాలి. కానీ నువ్వు 42% ఏంటా? మీరు ఏదో కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినాం కాబట్టి మేము అది ఫాలో అవుతామంటే మనం పోనీ అప్పటికి కూడా ఒప్పుకుంటున్నాం, కాదని అంటలే. అయితే ఇక్కడ ఏ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ 3 పార్టీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను కాబట్టి నేను 3 పార్టీల గురించి చెప్తా. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ 3 పార్టీల గురించి నేను చెప్తా. సార్ మీరేమనుకోవద్దు, మాకేమీ లేదు, మేము ఉన్న విషయం మాట్లాడాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి మేము మాట్లాడతాం. సో మొట్టమొదట ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 42% కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నారు. దానికి అనుబంధంగా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే కులగణన చేశారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. 42% రిజర్వేషన్ సంబంధించి బిల్ నంబర్ 3 and 4 పెట్టి March 17, 2025 రోజు దాన్ని ఆమోదం చేసి గవర్నర్కు పంపిండ్రు. గవర్నర్ నుంచి
రాష్ట్రపతికి ఏప్రిల్ 7th రోజు పోయింది. ఏప్రిల్ 7th రోజు హోమ్ మినిస్ట్రీలో ఈ బిల్లు ఏరింది. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ 6 క్వరీలు పెట్టింది ఈ బిల్లు మీద. 6 క్వరీలు వచ్చేస్తే 6 క్వరీలకి ఇక్కడ నుంచి ఆన్సర్ పోయింది. లాస్ట్ ఆన్సర్ జూలై 23వ తారీఖు రోజు ఇక్కడ నుంచి పంపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా కేంద్రంలో దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇది కేంద్రంలో పాస్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జూలైలో. ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ ఏం చేశారు, పంచాయతీరాజ్ చట్టంలో ఒక సెక్షన్ ఉంది 285A అని. 285A అనే చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 2018లో మనం ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు, అందులో 34% రిజర్వేషన్ బీసీలకు రాశారు. 34% బీసీలకు రిజర్వేషన్ పెడితే దానికి అనుబంధంగా జీవో 396 అని ఒక జీవో ఇచ్చిండ్రు. ఆ 396 జీవోను ఎవరు ఛాలెంజ్ చేసిండ్రు, ఇద్దరు, ఒక రెడ్డి అమ్మాయి, అదేవిధంగా స్వప్నారెడ్డి, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటు చిలుపుల సత్యనారాయణ రెడ్డి. మొదటి నుంచి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసా ఈ చట్టాలని? మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోర్టులలో ఛాలెంజ్ చేస్తున్నాం. మనమేమో ఓట్లేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం. అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం. మీకు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చట్టం 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ 243 D6 T6 కింద గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలలో కానీ 50% రిజర్వేషన్ దాటద్దు. ఎస్సీ ఎస్టీలకు ఏమైందంటే రాజ్యాంగంలో వాళ్ళు రాసిండ్రు, ఏది 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 94లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం రాసిండ్రంటే ఆర్టికల్ 243 D1లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నాడు రిజర్వేషన్. మనకు వచ్చేసే వరకు ఏం రాసిండు T6లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అని రాయలే. అక్కడ రాసిన తప్పు కూడా ఒకటి ఉంది. అక్కడ రాజ్యాంగంలో 73, 74 మీరు జనాభా దామాషా ప్రకారం కూడా బీసీలకు కులగణన చేసి వాళ్ళకి ఇవ్వండి అని రాసుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉద్భవించేది కాదు. కానీ అది రాయలే. అందుకే అప్పుడు ఏమన్నాడు ఆ బాలకృష్ణ జడ్జి 2010లో కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే రాజ్యాంగం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే గైడెన్స్ లేదు రాజ్యాంగంలో, దెర్ ఇస్ నో గైడెన్స్. కాబట్టి మేము ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ 50% దీనికి అప్లై చేస్తున్నామని చెప్పి ఆయన రాయడం జరిగింది. అందువలన ఇవాళ పంచాయతీరాజ్ చట్టంలో మనకి ఇబ్బంది అయింది. ఈ 2010లో ఈ జడ్జిమెంట్ రాగానే 2011లోనే వీళ్ళు మన హైకోర్టులో వేసినారు కేసు. ఎవరు వేసినారు హైకోర్టులో? వెంకటరమణారెడ్డి, ఎం వెంకటరెడ్డి, తర్వాత జి చంద్రశేఖర్ రెడ్డి. 2011లో వేసి బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నారు. 34% ఇవ్వడానికి వీల్లేదని. అప్పుడు డాక్టర్ వినయ్, పుంజాల వినయ్, శివశంకర్ గారి కుమారుడు, ఆయన సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టులో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చిండు అందరి మధ్య. ఈసారికైతే 34%తో వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళతో కాన్సెంట్ తీసుకొస్తే అప్పుడు మనకు 2013లో ఎన్నికలు జరిగినాయి 34%. 2018లో వచ్చేసేవరకే ఇక్కడ మళ్ళీ స్వప్నారెడ్డి, ఆ తర్వాత ఇంకొక పంచాయతీరాజ్ ఛాంబర్స్ అయిన సత్యనారాయణ రెడ్డి వీళ్ళేసి అది కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా క్వశ్చనే లేదు, మీరు 50% సీలింగ్ దాటద్దంటే 22% తోటి మన దగ్గర రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలిసో తెలియక 42% అన్నారు. మరి 42% మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాన్ని ఎట్లా సాధించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు ఉండాలి కదా. సరే, వీళ్ళు ఏమన్నారు, ఏదో డెడికేటెడ్ కమిషన్ చేసినాం, మేము ఎంపరికల్ డాటా తీసుకున్నాం కాబట్టి ఇవాళ 50% మాది దాటి నిలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. సో ఇక్కడ అది ఎంతవరకు నిలుస్తుందో నిలదో మనందరికీ తెలుసు. నేను మళ్ళీ స్పెసిఫిక్గా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మనం కూడా ఒక చివరి ఆశగా ఇంప్లీడ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంప్లీడ్ కూడా అయినాం. ఇక్కడ లీగల్ బ్యాటిల్స్ ఏంటంటే
ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ వీళ్ళు మార్చిలో చేసిన బిల్ ఏదైతే ఉందో బిల్ నంబర్ 34 కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించారు జూలైలో. గవర్నర్ ఏం చేసినారో ఆర్డినెన్స్ను మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మొన్న ఆగస్టు 31 సెప్టెంబర్ 1 రోజు మళ్ళీ బిల్ నంబర్ 3914 అని పెట్టి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ రెండిట్లో సెక్షన్ 285A సవరిస్తూ అది తొలగిస్తూ మళ్ళొక బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ మళ్ళీ తిరిగి దాన్ని ప్రెసిడెంట్కి పోయాడు. ఈ 3 బిల్లులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరి దగ్గర అది పెండింగ్ ఉంది ఇష్యూ? ఎవరు చేయాలి? బీజేపీ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీరు అడిగిన కొరీలకన్నా ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినాయి. 6 కొరీలు మీరు అడిగిన 6 కొరీలకు ఆన్సర్ ఇచ్చింది. కానీ మీరు కావాలని చెప్పేదని పెండింగ్ పెడుతుంది. ఎందుకంటే బీజేపీ అనేటువంటి పార్టీకి మొదటి నుంచి కూడా ఓబీసీలకు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పార్టీ. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలుపరచడానికి వీపీ సింగ్ గారు జీవో ఇస్తే ఆగస్టు 7 ఆగస్టు 31వ తారీఖు వీపీ సింగ్ మద్దతు విరమించి వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టింది వీళ్ళు బీజేపీ. ఆ తర్వాత కమండల్ యాత్ర చేసిండు దేశమంతా అర్జెంటుగా రామ మందిరం కట్టాలి, ఇది బీసీల రిజర్వేషన్ ఏం పెద్ద ఇష్యూ కాదని. తర్వాత వీళ్ళు కులగణన గురించి కూడా 2006లో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ మనకు వీపీ సింగ్ గారు ఓన్లీ ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేసిండు, విద్యలో కాదు. విద్యలో మళ్ళీ 2006లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 93వ రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్ పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ నేషన్ వైడ్గా ఈ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి గొడవ పెట్టారు.